దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మరొకసారి తనకు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక మన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం, జాగ్రత్తగా విందాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇది. ఎందుకంటే ఆది యందు వాక్యములలో వాక్యము దేవుని యొద్దనున్న వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణ మన మధ్యలో సంచరించి నివసించినటువంటి దేవుడు గనుక ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యము స్వరము మనకు వినబడుతూ ఉంది. ఆ వాక్యం అనే స్వరాలను మనము జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా మనము వినాలి. ఆ వాక్యమును విని ఆ వాక్యానుసారముగా వాక్యానికి అనుగుణముగా మనము నడుచుకోవడానికి ఈ వాక్యం మనకు బోధించబడతా ఉంది, వివరించబడతా ఉంది, ప్రకటించబడతా ఉంది. ఆ వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంది. వంకర తింకర మార్గంలో నన్ను వెళ్ళనివ్వకుండా, జారిపోకుండా, పడిపోకుండా, తొట్టెళ్ళిపోకుండా, నీవు సాతాను యొక్క క్రియల్లోకి వెళ్ళిపోకుండా, లోకమనే చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా ఈ నీ వాక్యము, దేవుని వాక్యము నిన్ను సరి అయినటువంటి మార్గంలో, సరి అయినటువంటి సమయంలో నిన్ను గురి యొద్దకు నడిపిస్తుంది. ఆ గురి యొద్దకే నువ్వు చేరవలసిన వాడవై ఉంటున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అలక్ష్యంగా ఉండొద్దని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. లెట్ us all listen to the word of God. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా దానిలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా మనము ఆకలింపు చేసుకుందాం. మనకు పరిశుద్ధాత్మను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ యొక్క క్రియలు, ఆత్మ యొక్క పనులు, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటివి, ఆయన ఏ రీతిగా మనల్ని నడిపించనై ఉన్నాడని దాని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ 5 మాటలు మనం విందాం. ఇంకా 2 మాటలు వినవలసిన వారమై ఉన్నాం. ఆ 2 మాటలు మనం జాగ్రత్తగా విందాం. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు, 32వ వచనం చదువుకుందాం దయచేసి. 33వ వచనం సార్. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నేనెవరి మీద ఆత్మ దిగువచ్చుట నిలుచుట చూచితువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. అన్నిటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము ఉచ్చరిస్తూ ఉంటున్నాము నాయన. మరొకసారి నీ సంరక్షణ జ్ఞాపకం చేసుకునే వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచిత మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయంలో మనస్సును మాకు అనుగ్రహించమని, నిర్లక్ష్యం అలక్ష్యం అని మనం ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేసి మహిమ పొందమని, ఈ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే తెలివిని, బుద్ధిని, జ్ఞానముగా మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొలుచుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదవమ్మా 33వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచుతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. మనము పోయిన వారంలో చూసిన మాటలు ఏంటివి అని ఒక్కసారి గమనించి మనం చూసినప్పుడు, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చి తిని అని చెప్పినట్లుగా చూస్తున్నాను. దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడాలి అని అంటే, ఆ ప్రత్యక్షను మనం పొందుకోవాలి అంటే నీళ్ళలో మనము బాప్తిసము తీసుకోవాలి అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రెండవ మాట దీంట్లో 32వ వచనంలో
మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశంలో దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని చూస్తాం. ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఆత్మ పౌరం వలె ఆకాశము నుండి దిగి వచ్చుట నేను చూచితిని అని చెప్తూ ఉన్నాడు. ఇక మూడోదిగా దాంట్లోనే ఆ ఆత్మ ఆయన మీద ఏం చేసిందంట? వచ్చి నిలిచిందని చూస్తూ ఉంటున్నాడు. అనగా ఆకాశం నుండి దిగి వచ్చుట చూడటమే కాకుండా ఆ పౌరము అనే ఆత్మ ఆయన మీద నిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాడు ఆత్మను కలిగిన వాడై ఉండాలని, ఆ ఆత్మ ఎల్లప్పుడూ అతని మీద నిలిచి ఉండాలని, ఆ ఆత్మను కలిగిన వాడై వాడు జీవించాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని పంపించాడు. కుమారుణ్ణి పంపించినప్పుడు ఆ కుమారుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దానికి సూచనయే ఈ విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏంటిదా సూచన అంటే, ఆయన నీళ్ళలో బాప్తిసము తీసుకున్న వెంటనే ఆ పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసము తీసుకున్నాక వెంటనే మనం పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇది బైబిల్ మనకు సూచిస్తూ ఉంది, బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఆత్మ లేకుండా ఉంటూ ఉన్నారో, ఇప్పుడు చూడండి, దానికి ఒక నిదర్శనము, మన శరీరంలో ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం ఏమైపోతుంది? నిల్చున్న శరీరం ఏమైపోతుంది? పడిపోతుంది. జీవము కలిగిన శరీరం ఏమైపోతుంది? నిర్జీవం అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ శరీరము ఎందుకు పనికి రాదు అని అర్థం. రైట్? ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడే ఈ కళ్ళు పనిచేస్తాయి, బ్రతికి ఉన్నప్పుడే ఈ వినికిడి పనిచేస్తుంది, బ్రతికి ఉన్నప్పుడే శ్వాస ఊపిరి పనిచేస్తుంది, బ్రతికి ఉన్నప్పుడే నాలుక పెదవులు ఈ నోరు ఆ పళ్ళు అన్ని కూడా పనిచేస్తాయి, రుచిని కూడా చూడగలుగుతుంది. బ్రతికి ఉన్నప్పుడే ఈ గుండె కొట్టుకుంటుంది, లంగ్స్ పనిచేస్తాయి, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, లోపల డైజెషన్ పార్ట్ అంతా పనిచేస్తుంది. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే ఈ శరీరం ఎలాగైతే నిర్జీవం అయిపోతుందో, ఎందుకు పనికి రాకుండా పోతుందో, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, ఊపిరితిత్తులు పీడడం ఆగిపోతుంది, ఇక్కడ చూపు ఆగిపోతుంది, వినికిడి ఆగిపోతుంది, నోటి మాట కూడా, టేస్ట్ కూడా, పెదాలు కూడా, నాలుక కూడా, పళ్ళు కూడా, అన్ని కూడా వాటి యొక్క పనులన్నీ ఆగిపోతాయి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్. Why? Because there is no spirit in your life. There is no life in your body. When there is a spirit in your body, there is a life. Right? నీ శరీరంలో దేవుని ఆత్మ ఉంటేనే ఈ శరీరము జీవము కలిగి ఉంటుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి అలాగైతే ఆత్మ లేకుండా శరీరం పనిచేయదు, అలాగే పరిశుద్ధాత్మ లేకుండా నీ ఆత్మీయ జీవితం పని చేయదు, పనికి రాకుండా ఉంటుంది. నిర్జీవమైనటువంటి జీవితమును జీవిస్తున్నామని వాక్యం చెబుతూ ఉంది. అందుకే చూడండి, మనం మాట్లాడేటప్పుడు కూడా మన మాటల్లో జీవం ఉండదు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు జీవము కలిగిన వాడని వాక్యం చెప్తుంది. ఆ జీవము కలిగినటువంటి వాడు జీవాధిపతి అనేవాడు యేసు క్రీస్తు ప్రభువును కలిగి వాడు జీవిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ జీవము కలిగిన ఆత్మ ఏదైతే నేను జీవింపచేస్తుందో, నీ ఆత్మను కూడా జీవింపచేస్తుందన్న సంగతిని, ఆ జీవం కలిగిన ఆత్మని నేను ఏం చేస్తున్నానంటే, ఈ లోకంలో నిన్ను ప్రేమ దేవుని బిడ్డలారా అనేకుల మధ్యలో
దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో నిన్ను జీవింప చేపిస్తుంది అన్న సంగతిని నీవు గ్రహించాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఏముంటుంది? సత్యం ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో జీవం ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దేవుని యొక్క మాటలే ఉంటాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో పరలోకపు యొక్క సంబంధించినటువంటి మాటలే నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట బైబిల్ గ్రంథంలో ఏవైతే లిఖించబడ్డాయో, ఏవైతే నువ్వు చదువుతూ ఉన్నావో అది చదువుతున్నటువంటి వాక్యాన్ని నువ్వు మాట్లాడతావు తప్ప మరి ఏది నువ్వు మాట్లాడమన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ జీవితం ప్రేమ దేవుని బిడ్డలారా ఒక సూచనగా ఉంటుంది. అనేకులకు, లోకానికి, విశ్వాసులకు, ప్రేమ దేవుని సంఘానికి మాదిరికరంగా నువ్వు ఉంటావు. దేవునికి నువ్వు ఏమై ఉంటావు? సూచనగా ఉంటావు. ఆయన సాక్షార్థమైన జీవితమును నువ్వు జీవిస్తున్నావని నీ మాట చెబుతుంది. కారణం ఏంటంటే నీలో పరిశుద్ధాత్ముడు నీవు ఉండి నడిపిస్తూ ఉన్నాడు కనుక. Amen. Amen. ఆ ఆత్మ నిన్ను అంతగా ఇంపాక్ట్ చేస్తుంది. నువ్వు బూతులు మాట్లాడినావు అనుకో, పరిశుద్ధాత్మ నీ లోపట లేడు. నువ్వు తప్పుడు మాట్లాడినావు అనుకో, తప్పు మాట మాట్లాడినావు అనుకో, తప్పుడు పనులు నువ్వు చేసినావు అనుకో, ప్రేమ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, నువ్వు దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు ఊరికి వెళ్ళినావు అనుకో, దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు పెళ్లికి వెళ్ళినావు అనుకో, దేవుని సన్నిధికి వదిలిపెట్టేసి ఆమేన్ హల్లెలూయా ఇంకా ఎక్కడికైనా నువ్వు వెళ్ళినావు అనుకో, నీ లోపల ఏమీ లేదు? పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నిన్ను తప్పుడు మార్గంలో నడిపించాడు. ఎప్పుడు కూడా నేను తప్పుగా మాట్లాడనివ్వడు. ఎప్పుడు కూడా తప్పుగా నిన్ను తలంచనివ్వడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నిన్ను లోకానుసారంగా జీవింపనీయడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిన్ను సర్వసత్యములోనికే నిన్ను నడిపిస్తుంది తప్ప మరి లోకంలోనికి ఎంత మాత్రము కాదు. అబద్ధం అనే జీవితంలో నిన్ను నడిపించదు. అబద్ధము అనేటువంటి బ్రతుకులో నిన్ను జీవింపనీయదు. అబద్ధం అనే ప్రేమ దేవుని బిడ్డని లోకంలో నిన్ను ఉండనివ్వదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఏం చేస్తుందంటే సరి అయినటువంటి మార్గంలో, సరి అయినటువంటి జీవితంలో, సరి అయినటువంటి బ్రతుకులో, సరి అయినటువంటి హృదయము కలిగి, సరి అయినటువంటి మనస్సు కలిగి, సరి అయినటువంటి ఆలోచన తలంపులు కలిగి నిన్ను జీవింపచేస్తుంది తప్ప మార్గము తప్పనివ్వదు. మార్గము తప్పుతూ ఉంటే కూడా ఏం చేస్తుంది? నిన్ను హెచ్చరిక చేస్తుంది, గద్దిస్తుంది. బిలామును కదా గాడిద హెచ్చరించినట్టుగా నిన్ను హెచ్చరిక చేస్తుంది. When you are crossing your limits, when you are crossing your line, the Holy Ghost, the Holy Spirit will make you go walk in the right path. Amen. Hallelujah. It will guide you. It will guide you. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను సరైనటువంటి దారిలో నేను నడిపిస్తున్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ వాక్యం చెప్తుంది, బాప్తిసము తీసుకున్న వెంటనే ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నిన్ను సరిగ్గా ఉంచడానికే పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. నిన్ను సరైన మార్గంలో నడవడానికే ఆయన ఈ లోకంలోకి పంపబడ్డాడు. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తుందని వాక్యం చెప్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. 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 అటుపోయిన వారంలో మేము కూడా మాకు కూడా ఉండేది. ఆమేన్. హల్లెలూయా. మాకు చిన్న అవుతాడు, చనిపోయాడు. చర్చ్ ముగించుకొని వెళ్ళినాను కానీ చర్చ్ వదిలిపెట్టి నేను వెళ్ళా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వేం చేయాలి? ఫస్ట్ చర్చ్ చూసుకో, దాని తర్వాత నేను మిగతా పనులు చేసుకోవాలి. అదే క్రెడిబిలిటీ అంటారు దాన్ని. అంటే నీ నిజాయితీ, నీ నీతి, లేకపోతే నీ ఆత్మీయమైన స్థిరత్వం, నీ ఆత్మీయ జీవితం యొక్క స్థిరత్వమును సూచిస్తూ ఉంది. చాలా మంది మనం ఏం చేస్తామంటే లోకంలో చుట్టాలు వచ్చిందని, లేకపోతే తెలిసిన వారు వచ్చారనేసి, లేకపోతే మా వాళ్ళు కొన్ని పెళ్లికి పోతున్నామని,
చావబోతున్నామని. చావు అంటే ఆటోమేటిక్గా వెంటనే మనం యాక్సెప్ట్ చేస్తాం. నేను యాక్సెప్ట్ చేసినా నీ మనస్సాక్షి నేను యాక్సెప్ట్ చెయ్యని ఇవ్వకూడదు. మనస్సాక్షి యాక్సెప్ట్ కాదు కూడా, అది హెచ్చరిక చేస్తున్నాడు. మనస్సాక్షి ఇస్ నథింగ్ బట్ దేవుని యొక్క ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. అది ఏం చేస్తుంది? మొదట దేవుడు అని చెప్తే ఏం చేస్తుంది? చెప్పాలి. టచ్ చేస్తుంది, నాక్ చేస్తుంది, నీ హృదయాన్ని నాక్ చేస్తుంది, అంటే తడుతుంది. మొదట దేవుని సన్నిధి. లూది తన వ్యాపారాన్ని విడిచిపెట్టి, తన పనిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చింది. తద్వారా కుటుంబం అంతా రక్షణ పొందినట్టుగా చూస్తుంటున్నా. నీ జీవితంలో అద్భుతము జరగాలి నువ్వు కోరుకుంటే, నీ జీవితంలో మహత్కార్యము జరగాలని నువ్వు కోరుకుంటే, నీ జీవితంలో సూచక క్రియ జరగాలని నువ్వు కోరుకుంటే, నీ జీవితంలో సుఖము సౌఖ్యము కావాలని నువ్వు కోరుకుంటే, ఆనందము సంతోషము నువ్వు కావాలని నువ్వు నిజంగా ఆశపడినట్లయితే, ఆశ గల ప్రాణము ఆయన తృప్తిపరచువాడు, నీ కోరికను మన్నించి ఆయన తీర్చువాడై ఉన్నాడు. నిన్ను ఆయన విడువను ఎడబాయను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటాం. నేను నీకు తోడై ఉన్నాను అని చెబుతున్నా, నేను నీ దేవుడనై ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు ఆయన. నా దక్షిణ హస్తము చేత నిన్ను నేను ఆదుకొందును అని చెబుతూ ఉన్నాడు ఆయన. నా ప్రియమైనటువంటి వారు, వాక్యం సెలవిస్తున్న మాటను మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవటం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి మనకి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మనం అందరం ఎలా ఉన్నామంటే, లోకస్తులు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలాగే జీవిస్తూ ఉన్నాం. వాళ్ళలాగా కాదు మనం జీవించాల్సింది, మనం ప్రత్యేకమైన వారముగా జీవించాలి. మనం ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాం. ఏమై ఉన్నాం? మనము ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాం. ఎలా తెలుస్తుంది మనం ప్రత్యేకముగా ఉన్నామన్న సంగతి? ఎలా తెలుస్తుంది? సపరేట్లు పడుతున్నా మీరు అందరూ నిలబడండి, త్వరగా త్వరగా. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు కదా, ఇటు. ఇప్పుడు మీరు ఒక్కడు సపరేట్గా ఉన్నారు, అంత ప్రత్యేకంగా ఉన్నట్టు లెక్క. నిలబడి. ఈ ప్రత్యేకంగా ఉన్నట్టు కాదు. సరే, అందరు ప్యాంట్ షర్ట్స్ వేసుకున్నారు, ఎవడొకటి చెట్టు వేసుకున్నంత మాత్రం ప్రత్యేకమా? కాదు. పోనీ ఏదైనా లాచ్ వేసుకుంటే ప్రత్యేకమా? కాదు. పోనీ ఏదైనా సూట్ వేసుకుంటే ప్రత్యేకమా? కాదు. ప్రేమని తెలిపి మరి ఏంటి అంటే, నీ యొక్క ఆత్మీయ జీవితం, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం కూడా ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టే దేవుని సన్నిధి, దేవుడు వారి కొరకై ప్రేమ దేవుని పిల్లలు వారిని బయటికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళ మధ్యలోనే ఉన్నాం మనం. పాపుల మధ్యలో, నీచుల మధ్యలో, లోకస్తుల మధ్యలోనే మనం ఉన్నాం. లోకానుసారమైన వారి మధ్యలో మనం ఉంటూ ఉన్నాం. లోకమైనటువంటి జీవితం జీవిస్తున్న వారి మధ్యలో ఉన్నాం. కానీ నీ జీవితం, నీ నడక, నీ పడక, నీ చూపు, నీ వినికిడి, నీ మాట, నీ క్రియ, నీ పద్ధతి, నీ సమస్త క్రియలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒకే అలలాగా కాకుండా నువ్వు ప్రత్యేకంగా ఉండడమే. నీ మాట ప్రత్యేకత, నీ మాటలో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ నడకలో పరిశుద్ధత, నీ జీవితంలో పరిశుద్ధత, నీ హృదయంలో మనసులో పరిశుద్ధత ఏదైతే ఉంటుందో అది నేను ప్రత్యేకంగా చూపిస్తుంది తప్ప, నువ్వు సపరేట్ డ్రెస్సింగ్ వేసుకున్నంత మాత్రాన, నువ్వు సపరేట్ వచ్చి నిలబడినంత మాత్రాన నువ్వు ప్రత్యేకింపబడిన వాడు, ప్రత్యేకమైన దానవు కానీ ఇంత మాత్రము కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనతో అదే మాట్లాడుతూ ఉంది. ప్రత్యేకంగా కనబడాలి. నువ్వు ఈరోజు నీ జీవితమే ప్రత్యేకంగా కనబడాలి. ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా కనబడాలంట. ఆమేన్, హల్లెలూయా. ఎలా కనబడాలా? నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. నిన్ను చూస్తేనే ప్రత్యేకంగా కనపడాలి. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ నీ మీద వచ్చి నిలవాలి. ఏం కావాలి? నిలవాలంటే దాని అర్థం నీ పైన నిలబడడం కాదు, నీలో నిలిచి ఉన్నా. ఎవరిలో నిలిచి ఉన్నా? నా హృదయములో, నా మనస్సులో,
నా జీవితంలో అది నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? కొంతకాలం వరకు. గ్లోరీ. ఎంతకాలం అంటే? చనిపోయే వరకు. ఎప్పుడు పొందుకున్నావు కాదు ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పొందుకున్న దగ్గర నుంచి నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకున్న వెంటనే నీ బాధ్యత ఏంటిది అని అంటే, అయ్యో నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలనే కృత నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో పోరాటం చేయాలి. ఏం చేయాలి? పోరాటం చేయాలి, అడగాలి, కన్నీరు కార్వాలి, ఏడవాలి దేవుని సన్నిధిలో. మనం ఏడుస్తాం, దేనికోసం ఏడుస్తాం మనకు అందరికి బాగా తెలుసు. ఆమేన్, ఆమేన్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి కన్నీరంతా తుడొచ్చు. నువ్వు కన్నీరు కారవాలి, ఏడవాలి దేవుని సన్నిధిలో. మనం ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి? వెన్ వి విల్ క్రై. అయితే మమ్మీ డాడీ కొట్టినప్పుడన్నా, మమ్మీ డాడీ కొట్టే వాళ్ళు ఎవరు? ఆత్మీయ తండ్రి కొట్టాలి అంటారు. అన్న కొట్టినా మేము పడతాము. ఆమేన్, హల్లెలూయా. మేము కొట్టినా పడతారా? అంత ఉంటుందే. దొంగ మాట, జూట మాట. ఆమేన్, హల్లెలూయా. కొడుతుంది కొడతారు. మాట అంటే పడని మీరు కొడితే పడతారా? ఇంత పెట్టుకుంటారు. ఇంత ఉంటే ముఖం కూడా ఇంతగానే పడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే నాకు గ్లోరీ. ఇంత పెట్టుకుంటే ముఖం కూడా ఇంత ఉంటుంది. ఆ ముఖాన్ని అస్సలు చూడండి. అది ఎట్లుంటుంది అంటే, ఆ బూడిద గుమ్మడికాయ ఉంటుంది చూసారా? ఎక్కడ కడతారు దాన్ని? గుమ్మలకు కడతారు కదా, అట్లా ఉంటుంది మీ ముఖం. ఆమేన్, హల్లెలూయా. దాన్ని యానిక చూసేది అంత ధైర్యం నాకు లేకపోయా, అంత శక్తి నాకు లేదు, అంత బలం అంతకన్నా నాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు నిన్ను ఎంత చక్కగా, అందంగా, పరిశుద్ధమైన రీతిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన నీ ముఖాన్ని ఏం తగిలించుకున్నావు? గుమ్మడిగా తగిలించుకున్నావు. నేను ఎలా చూసేది? అంత ధైర్యం నాకు లేదు, నేను చూడలేను నేను అట్లాగా. ఆమేన్, హల్లెలూయా. నేను ఎలా చూడాలనుకుంటున్నా అంటే, నువ్వు తిట్టినా, హెచ్చరించినా, గద్దించినా, కొట్టినా, ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను అందరి మధ్యలో నిన్ను ఏమన్నా అన్నా కూడా నవ్వుతూ, నా తండ్రి కదా అన్నాడు, నా తండ్రి కదా తిట్టాడు, నా తండ్రి కాకపోతే ఇంకెవరు తిడతారు. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, మీ పిల్లలు మీ ఇంట్లో తిట్టినా 2 నిమిషాలకి మళ్ళీ మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, తప్పదు. మాట్లాడకపోతే నడవదు.
వాళ్ళ లోపల ఏ బేసిజాలు ఉండవు, వాళ్ళ లోపల ఏ కోపాలు పగలు కార్పణ్యాలు ఉండవు, వాళ్ళ లోపల ఎటువంటి కపటము ఉండదు. నీ బిడ్డ, నీ కూతురు, నీ కొడుకు మాట్లాడుతున్నాడు, అదే కారణం. మరి ఆత్మీయ తండ్రి తిట్టినప్పుడు కూడా, హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, కొట్టినప్పుడు, ఇంకేం చేసినా ఉంగబెట్టి బాగా గుద్దినా కూడా ఏం చేయాలి? గుద్దుతా ఉంటే నవ్వాలి. ఆమె హల్లెలూయా. ఏం నేర్చుకోవాలి మనం? నవ్వాలి, నవ్వడం నేర్చుకోవాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్చుకోవాలి? నవ్వడము నేర్చుకోవాలి. నవ్వడం నేర్చుకుంటే నేను బ్రతకగలుగుతా, లేకపోతే బూడిద గుమ్మడికాయ నీ ముఖంలో కనబడుతుంది. ఆమె హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన ముఖాన్ని పక్కకు పెట్టి నువ్వేం పెట్టుకున్నావు? గుమ్మడికాయ పెట్టుకున్నావు. దానివల్ల ఎవరికి అవకాశం దొరుకుతుంది అని అంటే సాతానికి అవకాశం దొరుకుతుంది. అలాగే నీ పక్కనే ఇంకొక సైతాన్ ఉంటుంది. ఆల్రెడీ సైతాన్ చేత పీడింపబడుతూ దాని చేత పట్టబడినటువంటిది నడుస్తూ ఉన్నటువంటి ఒక సహోదరుడో ఉంటారు. మనకు ఎవరికైనా కొట్లాటేది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎవరితో కొట్లాడినామో ఆ కొట్లాడిన దగ్గరికి పోతారు. పోయేసి ఇట్లా అట్లా అట్లా ఇట్లా అన్నీ లేనిపోని అన్నీ చెప్పి ఇంకా కొంచెము అట్లా వేసి వస్తారు. పెట్రోల్ పోసి డీజిల్ పోసి వస్తారు. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అప్పుడు ఇంకా రెచ్చిపోయి, మొన్న మా నాన్న ఇంటికి వెళ్ళాను. ఒక 2 నెలల కిందట సంగతి చెప్తున్నా. మా నాన్న నన్ను ఏదో ఒక విషయం మాట్లాడుతుంటే నాకు ఎంత బీపీ రేజ్ అయిందంటే అలాగే పైకి, డాక్టర్ కదా అది దాన్ని పంపు చేస్తుంది, ఎలా పైకి వెళ్తా చూసినా అట్లా పైకి వెళ్ళింది. వెళ్తే కూడా నేను ఏం చేశానంటే ఎల్లు 7 దాకా వెళ్తావు వెళ్ళు అని చెప్పేసి దాన్ని కూడా పంపించి మళ్ళీ అలాగే కింద తిప్పుకొని వచ్చిన గమ్మున ఏం మాట్లాడకుండా. ఇప్పుడు నేను బీపీ రేజ్ అయింది కదా అని చెప్పి నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు? నా తండ్రికే. నేను ఎవరు తిడతాను? నా తండ్రినే. ఎవరిని నేను ఓర్చుకోలేకపోతున్నా? నా తండ్రినే. ఎవరిని తట్టుకోలేకపోతున్నా? నా తండ్రినే. ఎవరిని నేను అంటే ఏమనకుండా మీకు చేస్తున్నానంటే నా తండ్రినే. కోపగించుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే నా తండ్రి నా ఎదురుగా ఉన్నప్పుడు నేను ఎలా కోపం వస్తుంది నాకు. ఇది ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి. ఆమేన్ హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే, నీలో నిలిచి ఉంటే ఇవేవి కూడా పని చేయను. కోపము, ఈర్ష, ద్వేషము, కక్ష, క్రోధము, అసూయ, కుళ్ళు, కుట్ర, కపటము, ఆమేన్ హల్లెలూయా, పగ, ఇవేవి కూడా నీలో పని చేయవు. కారణం అంటే ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? వీటన్నిటి విషయంలో నిన్ను రైజ్ కానివ్వకుండా, బీపీ లెవ్వనివ్వకుండా ఏం చేస్తుంది? నిన్ను అణిచివేస్తుంది. ఇవి కాదు నువ్వు చేయాల్సింది. నన్ను పొందుకున్నావు, నేను నిన్ను కలిగి ఉన్నాను, నువ్వు నన్ను కలిగి ఉన్నావు కనుక ఇవి నీలోనికి రానివ్వద్దు, ఇవి నీలో పని చేయకూడదు అని ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నిన్ను ఏం చేస్తాడు? సబ్సైడ్ చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చేసి నిన్ను తగ్గింపులోనికి, ఓర్పులోనికి, సహనంలోనికి, లోబడి జీవితంలోనికి ప్రేమ దేవుని నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నిజమైన విశ్వాసి, ఇప్పుడు నిజమైన దేవుని బిడ్డవు, ఇప్పుడు నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నీలో నిలిచి ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. 33వ వచనం చదవను ఒకసారి, మళ్ళొకసారి. 33వ వచనం. నేను ఆయనను ఎరగనైతిని. నేను ఆయన ఎరగను, నేను ఇంకా చూడలా. యేసుప్రభు దగ్గరికి ఫస్ట్ టైం వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. నేను ఆయన ఎరగను, కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నేను ఎవరి మీద ఆత్మ నిలిచి ఉండునో, దిగి వచ్చి నిలుచుట చూతునో ఆయనే. ఆమేన్ హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మలో బాప్తిసం అంట. నీళ్ళలో బాప్తిసం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ నిలిచి ఉండడం వేరు. మొదటిగా నువ్వు పొందాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం తీసుకోవాలి. మరి ఇది ఎలా సాధ్యం? ఇది ఎప్పుడు వస్తుంది? ఇది ఎలా తీసుకోగలుగుతాం?
ఈ పరిశుద్ధాత్మ ఆత్మలో మనం ఎలా బాప్తిసం తీసుకుంటాం, ఇది మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకోవాలి అని అంటే ఇది ఎలా సాధ్యం? నీళ్ళలో అయితే నేను కూడా ఇస్తాను. యేసు ప్రభుకి యోహాన్ గారు ఇచ్చారు, బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు ఇచ్చారు. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ విషయం ఏంటిదనంటే ఆత్మలో బాప్తిసం, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకోవాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు రెడీగా ఉండాలి. మారు మనసు కోసం, మారు మనసు ఎలాగైతే పొందుకున్నావో, రక్షణ ఎలాగ పొందుకున్నావో, బాప్తిసం తీసుకోవడానికి ఎలాగైతే సిద్ధపడ్డావో, అలాగనే పరిశుద్ధాత్మలో బాప్తిసం అనగా ఆ పరిశుద్ధాత్ముడు యొక్క నింపుదల నీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే దాని అర్థం పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కావాలి. నేను మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నేను మోకాళ్ళ పైన ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చి, ఆ దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చినప్పుడు ఈ చైర్ ఎంత హైట్ ఉందో మీరు నమ్మిన నమ్మకపోయిన ఇది సత్యం. ఎందుకంటే ఇది నేను పొందుకుంది కాకినాడలో ఒక రేవు, అంతా కూడా ఇసుక ఉంటుంది కాబట్టి ఇక్కడ దుక్కితే నా మోకాలు చిప్ప వలిగిపోయింది. అక్కడ అంతా ఇసుకనే ఉంటుంది కాబట్టి మేము అక్కడ ఆ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ప్రేయర్లో ఉన్నాం. సాయంత్రం ఆ ప్రేయర్లో ఉండగా దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చింది. మేమందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆ ఆత్మ నాలో ఆ నింపుదల ఎలా వచ్చిందంటే తట్టుకోవడం కష్టం. నన్ను ఎవరు ఆపలేకపోయినారు. నన్ను ముట్టుకున్న వాళ్ళు ఎగిరి అవతల పడ్డారు. నన్ను ముట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆపడానికి వచ్చినటువంటి వాళ్ళు అప్పటికి 1 hour అయిపోయింది. నన్ను ముట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎగిరి అవతల పడ్డారు. ఈ చైర్ ఎంత హైట్ ఉందో అంత హైట్ నా మోకాళ్ళ పైన ఎగురుతూనే ఉన్నాను. నన్ను ఆపడానికి ప్రయత్నం వీలు చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆ నింపుదల అంత పరిపూర్ణంగా నింపుదలలో నేను పొందుకున్నాను. ఆ ఆత్మను పొందుకున్నాక నేను భాషలు మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ భాషలు ఎన్నో మాట్లాడేది, అసలు 40 దినాలు మాట్లాడాను. నోరు తెలిస్తే మాటలే తప్ప, భాషలే తప్ప మరి ఏమి కూడా నేను మాట్లాడలేకపోయాను. ఆ 40 దినాలు నేను ఏ రోజు కూడా ఒక్క నీటి చుక్క కూడా తీసుకుంది ఎరగను. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపుదలనే పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకున్నట. అది పరిపూర్ణంగా సంపూర్ణంగా నువ్వు పొందుకోవాలి. ఆత్మ ఏదో అల్లకప్పగా తీసుకునేది ఇంకా పొందుకోవడంగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనకు ఒక ఆశ, కోరిక ఉంటుంది, పొందుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా వచ్చేది కాదు. నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు, నీ జీవితం, నీ నరాలు, నీ మనస్సు, నీ ఆలోచనలు, తలంపులు అన్ని కూడా అన్ని అనుసంధానం కలిగి ఒక దగ్గరకు వచ్చి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు కావాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రభువా నన్ను నింపు, ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మలో నన్ను బాప్తిసం ఇవ్వు ప్రభువా నువ్వు అడుగుతూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయం, నీ మనస్సులో నిజంగా నువ్వు కావాలనుకుంటున్నావా, నిజంగా నువ్వు నింపుదల కోరుకుంటున్నావా, నిజంగా దేవుని ఆత్మతో నింపబడాలని నువ్వు ఆశపడుతున్నావా, ఆ ఆత్మ నిజంగా కలిగి నువ్వు జీవించాలనుకుంటున్నావా అని ఆ యొక్క స్థిరత్వమును చూస్తాడు ఆయన. ఆ స్థిరత్వమును చూస్తాడు ఆయన. అది నువ్వు నిజంగా కావాలని కోరుకున్నప్పుడు అప్పుడు ఆయన దాన్ని నింపుతాడు. ఒకవేళ ఆయనకు ఇష్టమై తనని ఏర్పరచుకొని, ఎన్నుకొని, పిలుచుకొని, అభిషేకించుకొని తన సేవ కొరకు వాడుకోవాలనే వారి విషయం పక్కకు పెడితే మిగతా విశ్వాసం గురించి నేను మాట్లాడుతూ ఉండాలి. నేను ఆయన సేవకుని కాబట్టి, నన్ను సేవకుడిగా పిలిచాను కాబట్టి ఆయనతో ఆయనే నన్ను నింపాలి, అది వేరు మాట. ఆయన సేవకు పిలిచాడు కాబట్టి నా ఆత్మతో నేను నడిపింపబడాలి, కాబట్టి నేను ఆత్మతో జీవించాలి, కాబట్టి ఆత్మతో నేను సేవ చేయాలి, కాబట్టి అది నా విషయం వేరు. ఇది విశ్వాసం యొక్క విషయం ఏంటంటే నువ్వు అడగాలి దేవుని రక్షణ. ఏం చేయాలి? అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చొని అడగాలి. అప్పుడు దేవుని ఆత్మ నింపుదల నీలోకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ని చూసి, ఇంకో బ్రదర్ని చూసి కాదు, రా అంటే వచ్చేది కాదు. ఆమేన్, హల్లెలూయా. అవి ఆత్మ అయినా, భాష అయినా, ప్రవచనమైనా, దర్శనమైనా, స్వరమైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చూస్తే వచ్చేది కాదు, నేర్చుకునేది కాదు. అది
దేవుని ఆత్మ నడిపింపు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ప్రేమ దేని బిడ్డ, ఇది సత్యం. ఇది నిత్యం నీతో ఉంటుంది. నువ్వు చనిపోయే వరకు నీతో ఉంటుంది అన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మలో ఎవరి మీదైతే వచ్చి ఆత్మ నిలిచి ఉంటుందో ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఇంకోటి ఏం చేస్తుందంట, మన మీదకి వచ్చి నిలిచి ఉండడమే కాదు, ఆత్మలో బాప్తిసం కూడా ఇస్తుంది. దాని యొక్క లక్షణం, పరిశుద్ధాత్మ యొక్క లక్షణం ఏంటి, పరిశుద్ధాత్మ క్రియ ఏంటి, ఆత్మలో బాప్తిసము ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజే నేను స్వస్థత వరం పొందుకున్నా, ఆ రోజే నేను ప్రవచన పదం పొందుకున్నా, ఆ రోజే నేను దర్శన వరం పొందుకున్నా, ఆ రోజే ఆయన స్వరము విన్నా, ఆ రోజే నేను వివేచన వరం పొందుకున్నా, ఆ రోజే ప్రేమ దేవుడి కదా ఆయన యొక్క పరిశుద్ధాత్మను ప్రేమ దేవుడి కదా నేను పొందుకోగలిగాను. అన్ని ఒకేసారి జరిగాయి. దేవుడి వాక్యం నేను ప్రత్యేకంగా నేను ఏం కావాలని దేవుని అడగల. ఒక్కటే అడిగాను ఏంటంటే నేను ఎక్కడ ఏ విషయంలో చెయ్యి చాచొద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. నేను చేయి దాటి ప్రయత్నం చేసి ఇక్కడ ఈ మందిరం కట్టడానికి మిమ్మల్ని అడిగిన, ఎక్కడైనా లోన్ ఇప్పియండి, ఫైనాన్స్ ఇప్పియండి అని అడిగితే ఇప్పించారా? దొంగలు మీరే దొంగలు ఊర్లో పంచుకున్నట్టు మీరే పంచుకున్నారు తప్ప, మీరే తీసుకున్నారు తప్ప ఒక్కరొక్క నయా పైసా ఇప్పించింది పోలే. నిజం విషయం అట్లా చూస్తున్నాం. అడుగు మీ అమ్మను అడుగు కావాలంటే. ఆమేన్, హల్లెలూయా. మీరే తీసుకున్నారు, మీరే అన్ని పొందుకున్నారు తప్ప ఒక్కరు కూడా ఒక్క పైసా ఇప్పియలే. పోనీ మీరని ఇవ్వండి అమ్మా అని అంటే ఇయ్యలే. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. కాకపోతే ఈ కింద కట్టేటప్పుడు మాత్రము సంఘమంతా శ్రమ దానం చేస్తారు. ప్రేమైనప్పుడు దేవుని సంఘం ఆ వాక్యం చెప్తున్న మాట. తర్వాత ఆఖరిగా మళ్ళా దేవుడే డబ్బులు సమకూర్చి ఏం చేశాడు, మందిరం మళ్ళా కట్టబడడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట. పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. Let us all turn to the book of Acts chapter 2 verse 4. Verse 4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువు ఒకసారి, రెండవ వచనం నుంచి చదవము ఒకసారి. రెండవ వచనం నుంచి చదువు ఫస్ట్. అప్పుడు బలమైన గాలి వంటి ఒక మొదటి వచనం చదివాను ఒకసారి. పెంతెకోస్తు అను పండుగ దినమున వచ్చినప్పుడు ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి రెండవ వచనం నుంచి మనం వద్దాం. మేడ గది పైన పెంతెకోస్తు పండుగ దినాన అందరూ కూడుకున్నారు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన. వాళ్ళందరూ ఎక్కడ కొడుకున్నారంట, మేడ గది పైన. మేడ గది అనగానే నీకు వెంటనే ఆలోచన ఏం రావాలి, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఎలా ఆలోచిస్తుంది మేడ గది అంటే? మేడ గది అనగానే పైన అనగానే మీరు పైన ఉన్న వాటిని వెతకండి కానీ కింద ఉన్న వాటిని ఎంత మాత్రం మీరు వెతకద్దు అనగా పైన ఉన్నటువంటి వాటిని వెతకాలనే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది. రెండవది ఉన్నతమైన అనుభవం. ఏ అనుభవం? ఉన్నతమైన అనుభవం, పరలోకపు యొక్క అనుభవం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, ఇది నా మాట కాదు. ఆ ఉన్నతమైన అనుభవం కలిగిన బిడ్డగా పైన వాటి గురించి నువ్వు ఆలోచిస్తావు తప్ప కింద వాటి గురించి అయితే మాత్రం నువ్వు ఆలోచించవు. అది మేడ గది యొక్క అర్థం. ఆమేన్, హల్లెలూయా. మేడ గది యొక్క అర్థం ఏంటిదంటే అదే
తర్వాత ఏమంటున్నా, మేడగది పైన అందరూ ఒక దగ్గర కూడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారండి, అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముచ్చట్లు పెడుతున్నారు. ఆమె రైట్, ముచ్చట్లు కాదా? ఆమె హల్లెలూయా. అందరు కూడుకున్నారంట. అందరు కూడుకొని ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడుకొని వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైట్ కాదా? అయ్యో ఇదేంటి, ఆమె హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏంటిది, అక్కడ అందరు కూడుకొని ఏం చేస్తున్నారు అని అంటే, కాదక్క ఇక్కడ లోను జర రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, గ్రూపుల గురించి మాట్లాడుతున్నారు. అవునా కాదా? ఇది కూడా కాదా? ఆమె హల్లెలూయా. అన్ని టచ్ చేసుకోవాలి కదా మనం. ప్రేమ మరి దేనికి కూడుకున్నారు అందరూ కూడా అని అంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏకాకులు అయిపోయినట్టుగా ఉండిపోయినారు. బాధతో, వేదనతో, బాధతాప్తమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, మమ్మల్ని నడిపించేవారు ఎవరు అని. హల్లెలూయా. దేవుని సన్నిధి కావాలని వారు ఎంతగానో పరితపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే మా చదువు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న. మొదటిగా ఏం జరిగిందంటే బలమైన ఒకటి ధ్వని, గాలి వంటి ధ్వని ఒకటి ఆ రూమ్ అంతట్లో ఏమైందంట, నిండిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా నీ గది నిండిందా? ఇలాగా నీ గది నిండిందా? ఏ గది నిండాలి ఇప్పుడు దీంట్లో అంటే, నువ్వు కూర్చున్న గది కాదు, నీ హృదయం అనే గది నిండాలి. ఏం నిండాలి? గట్టిగా చెప్పండి, ఏం నిండాలి? నీ హృదయం అనే గది నిండా. దేని ద్వారా? బలమైన గాలి వంటి ధ్వని నీ గదిని నింపాలి. ఆ నింపబడినప్పుడు నీ గుండె, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు యావత్తు కూడా నీ ఆధీనంలో, స్వాధీనంలో ఉండదు. కాబట్టి అది ఫస్ట్ జరిగే పని ధ్వని. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. ఇప్పుడు ఏమైంది? ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. నీ గది తర్వాత నీ గది నిండినాక ఇల్లంతా కూడా నిండిందట. ఆ తర్వాత ఏం జరిగింది? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి కనపడ్డాయి కూడా. ఒక్క నిమిషం. గాలి వంటి ధ్వని గది నిండింది. తర్వాత ఏం జరిగిందంట? ఇల్లంతా కూడా నిండింది. ఆ తర్వాత ఏం జరిగిందంట? అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఏ నాలుకలు ఇవి? ఏ నాలుకలు అంటే నీ నాలుక అగ్ని చేత కాల్చబడాలి. హల్లెలూయా. నీ నాలుక అగ్ని చేత కాల్చబడాలి. నీ నాలుక దేని చేత కాల్చబడాలంట? అగ్ని చేత కాల్చబడాలి అన్నాడు. యెషయా పెదవులను ఆ యొక్క కారుతో కాల్చినట్టు నీ నాలుక కూడా కాల్చబడాలి. కారణం ఏంటంటే ఈ నాలుకయే అడవికి సైతము నిప్పు పెట్టేది కనుక ఈ నాలుక కావాల్సిన కాల్చబడాలి. ఎందుకనంటే నీ నాలుక విపరీతమైన మాటలు మాట్లాడుతుంది కనుక ఆ విపరీతమైన మాటలు మాట్లాడకుండా అది కాల్చబడితేనే తప్ప అది సరి అయినటువంటి రీతిలో వాడబడుతుందని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. అది కాల్చబడితేనే తప్ప దాని నాలుక పైన ఉన్నటువంటి లోకానుసారమైన క్రియలు, మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్చి వేయబడకపోతే ఆ నాలుక దేవుని కోసం వాడబడదు. దేవుని మాటలు మాట్లాడదు, దేవుని వాక్యము మాట్లాడదు, దేవుని ప్రవచనము మాట్లాడదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అగ్ని వంటి నాలుకలు విభాగింపబడ్డాయి. ఏం చేయబడ్డాయి? విభాగింపబడ్డాయి, సపరేట్ చేయబడ్డాయి. అన్ని నాలుకలు సపరేట్. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీదికి ఆ నాలుకలు ఏం చేయబడ్డాయంట? వారి మీద వ్రాలగా. ఆ మాట ఉంది అక్కడ, వ్రాలగా. వారి మీదకి వచ్చి వ్రాలినాయి అనగా నిలిచి ఉన్నాయి.
ఆ తర్వాత వారిలోకి ప్రవేశించినాయి. అప్పుడు వారు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ఆ నాలుక, ఏ నాలుకైతే విభాగింపబడి అగ్ని చేత విభాగింపబడి ఆ నాలుక నీ మీదకి దిగి వచ్చిందో, నీ నాలుక పైకి వచ్చిందో, ఆ నాలుక ఆ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది మాట్లాడడం మొదలుపెట్టినావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడితే 1-2 మాటలే మాట్లాడగలుగుతావు, నేర్చుకుంటే ఒకవేళ జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక డైరెక్టర్కి ఇద్దరికి కొట్లాడే. ఎందుకు అని అంటే ఆ ట్రైనింగ్ సెంటర్లో కొంతమందికి అంటే సేవకులుగా ట్రైనింగ్ చేసుకుని చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారంటే ఆత్మతో నింపబడ పెంతుకొస్తు కదా, పెంతుకొస్తు ఐపీసీ అంటేనే పెంతుకొస్తు అంటేనే పరిశుద్ధాత్మ అంటేనే పెంతుకొస్తు. వీళ్ళే గొంతులో కోసేది. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రేమ దేని బిడ్డలారా, వీళ్ళు డైరెక్టర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి భాషలు రాసిస్తూ ఉన్నారు. ఒక 2 లైన్లు, ఒక 3 లైన్లు రాసిస్తారు. అది నేను చూస్తా. ఇది వీళ్ళు నేర్చుకొని ఆరాధన అయ్యేటప్పుడు అక్కడ చర్చ్ కూడా ఉంటుంది ఆ ట్రైనింగ్ సెంటర్లోనే. ఆ రోజున ఇక వీళ్ళందరి భాషను మాట్లాడటం మొదలుపెట్టి నేర్చుకోండి. దేవుని ఆత్మ అసలుకి నేను ఆ రోజు ఫుల్ మంట మీద ఉన్నా. ఆ రోజు ప్రవచనం దేవుడు మాట్లాడినా, మీరు నా ఆత్మను నన్ను మీరు అన్య జనుల మధ్య దూషించబడేటట్టుగా ప్రవచిస్తూ, మీరు దూషించబడేట్టుగా మీరు నా భాషల్ని అన్యాయముగా అక్రమముగా మీరు మాట్లాడుతూ నన్ను అవమానపరుస్తూ ఉన్నారని దేవుడు మాట్లాడినాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ ఫుల్గా ఇదై ఆ డైరెక్టర్తో కూడా నేను ఇష్టానుసారంగా అంటే ఫుల్ హెచ్చరిక, గద్దింపులు, అన్ని శాపనార్థాలు కూడా దేవుడు ఆ రోజున వారి పైకి తీసుకొచ్చాడు, పెట్టాడు. అంత అయిపోయింది. ఆయన నాకు పల్ల నన్ను వెళ్ళిపోన్నాడు. ఆమె హల్లెలూయా. నేను కూడా వచ్చేస్తాను, నీలాంటి దాంట్లో అసలు ఉండనని చెప్పి నేను కూడా బయటికి వచ్చేస్తాను. నేను ఎట్లా ఉంటాను అక్కడ? నేను అనుకున్నా చాలా మంచి నేర్పిస్తారు అనుకున్నాను, కానీ అంతా దొంగ క్రియలే, దొంగ పనులే అక్కడ. అంటే కొంత సేవకుల్లో కూడా ఇప్పుడు ఏమంటే దొంగ మాటలు, దొంగ భాషలు. ఆమె హల్లెలూయా. భాషలు మనం నేర్చుకుంటే వచ్చేవి కావవి. నో 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 నో. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది దేవుడు నీలో ఉండి మాట్లాడతాడు. ఆత్మ తానే అనర్గళంగా మాట్లాడతాడు. నీ తెలుగు భాషను ఎలాగైతే మాట్లాడుతున్నావో, నీ ఇంగ్లీష్ భాషను ఎలాగైతే మాట్లాడుతున్నావో, నీ హిందీ భాషను ఎలాగైతే మాట్లాడుతున్నావో, నీ మదర్ టంగ్ను ఎలాగైతే అనర్గళంగా మాట్లాడుతున్నావో, అలాగనే దేవుడి పరిశుద్ధాత్ముడు కూడా ఆయన భాషను అనుగ్రహించినప్పుడు ఆ భాషను ప్రేమ అనర్గళంగా నీవు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది నువ్వు మాట్లాడతావు. అది ఆపే వరకు, ఆగ్యం అనే వరకు ప్రేమ ఆ వాక్శక్తిని ఆపే వరకు అది నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని వాక్యం సెలవిస్తుంది ఇది అంత నువ్వు నేర్చుకునేది కాదు. నో 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 నో. వాక్యం చెప్తున్న మాట ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాక్యం సెలవిస్తున్న మాట నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన అవమానపరచదు దయచేసి. వాక్యం సెలవిస్తుంది, మనము క్రీస్తును దూషించిన క్షమాపణ ఉందంట కానీ, తండ్రి అయిన దేవుని దూషించిన క్షమాపణ ఉందంట కానీ, పంపబడిన ఆదరణకర్తైనటువంటి సర్వసత్యం నడిపించే సత్వ స్వరూపియగు పరిశుద్ధాత్మను ఒక వేలను అక్రమముగా వాడిన, అక్రమంగా నువ్వు మాట్లాడిన, దూషించిన లేకపోతే వంకరగా మాట్లాడిన, తప్పుగా మాట్లాడిన నీకు క్షమాపణ లేదు, ఉండదు. నువ్వు నరకానికి పాత్రురాలు అవుతావు. పరలోక రాజ్యంలోకి నువ్వు ఎంట్రన్స్ నీకు ఎంత మాత్రము ఉండదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ మేడగదిలో ప్రేమ బలమైన గాలి వంటి ధ్వని ఆ గదిలో నిండగా, ఆ తర్వాత ఇల్లంతా నిండిన తర్వాత ఆ యొక్క అగ్ని వంటి నాలుక విభాగింపబడి వారి మీద వ్రాలగా వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటారు. ఒకవేళ నీకు లేకపోతే, ఒకవేళ నువ్వు పొందుకున్నట్లే లేకపోతే, నువ్వు దాన్ని దేవుని దగ్గర అడిగి 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 ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 పొందుకోవాలి తప్ప, దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప నువ్వు అక్రమంగా, అన్యాయముగా, లేకపోతే
దేవుని మోసం చేసే రీతిగా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తన చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. దానికి అస్సలు క్షమాపణ లేదు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రాణంగా తర్వాత ఏమైందమ్మా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినారు. ఇదే పరిశుద్ధాత్మలో నింపుదల. పరిశుద్ధాత్మలో బాప్తిసము అంటే ఈ నింపుదల ఏదైతే ఉందో, వారందరూ ఆత్మతో నింపబడినట్టుగా ఆ తర్వాత వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఇంకొక లక్షణం, ఇంకొక క్రియ. అనగా ఆయన అగ్ని జ్వాలల వంటి నాలుక కలిగి నీ మీదకి వస్తాడు. ఆయన వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించిన కొలది నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు నింపబడతావు. ఆయన క్రియలు ఇవన్నీ కూడా ఆయన క్రియలు, ఆయన లక్షణాలు, ఆయన యొక్క కార్యాలు. ప్రేమ దేవుడు ఆయనకున్నటువంటి సుగుణాలు ఇవన్నీ కూడా వాక్యం చెబుతున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నింపబడిన వారు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు మాట్లాడసాగిరి. వారు సాగిపోతూనే ఉన్నారు. అంతే, సాగిపోదును ఆగిపోను నేను, పోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, సాధనలో నేను.
వారు దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మక క్రియలు, పరిశుద్ధాత్మక కార్యాలు, పరిశుద్ధాత్మక పనులు ఏ రీతిగా ఉంటాయో పరిశుద్ధాత్మ నింపబడిన వాడు మాత్రమే తప్ప మరి ఎవరు కూడా ఎరుగడు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఎవరిని కూడా మోసము చేయడు. ఆత్మను పొందుకున్నవాడు ఎవరిని కూడా దూషించాడు. ఆత్మను పొందుకున్నవాడు ఎన్నడూ కూడా అబద్ధము చెప్పడు. ఆత్మను పొందుకున్నవాడు ఎన్నటికి కూడా కపటము కలిగి ఉండడు. ఆత్మను పొందుకున్నవాడు ప్రేమ దేవుడు ఎన్నటికి కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేయడు. ఆత్మను పొందుకున్నవాడు దేవుని మాటకు లోపడతాడు. ఆత్మను పొందుకున్నవాడు ఎన్నటికి ప్రేమ దేవునికి వ్యతిరేకంగా ఎన్నటికి ఎప్పటికీ పని చేయడు కనుక పని చేయడం వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఆత్మను పొందుకున్నటువంటి దేవుని బిడ్డ ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నీతియుక్తమైనటువంటి, ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును, దేవుని సంఘమును, దేవుని సేవకురాన్ని ఎంత మాత్రము విడిచిపెట్టగా హత్తుకొని దేవుని సన్నిధిలో బలమైనటువంటి విశ్వాసగా స్థిరత్వము కలిగిన బిడ్డగా నిలబడుతుంది తప్ప ఎన్నటికీ జారిపోదని, ఎన్నటికీ పడిపోదని, ఎన్నటికీ దూరం అయిపోదని, ఎన్నటికీ దేవునికి వ్యతిరేకంగా పనిచేయదని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అబద్ధము, మోసము ఎన్నటికీ ఎప్పటికీ చెప్పదు. మోసం చేయదు, అబద్ధం చెప్పదు, తప్పుడు మాటలు మాట్లాడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమే మాట్లాడుతుంది. తప్పైనా పర్వాలేదు, నిజమే మాట్లాడుతుంది. దేవుని వాక్యం తిట్లైనా తిట్టుకుంటూ పడతాను కానీ అబద్ధము చెప్పను. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నా. నీ జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా అలాగే ఉండాలి. మోసానికి, అబద్ధానికి, దేవునికి వ్యతిరేకతకు ఎటువంటి ఆస్కారము ఉండదన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి వారు నిజమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటామని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, ఎంత గొప్పగా ఆ యొక్క అనుభవం ఉంటుంది అని అంటే దాన్ని వివరించడం అనేది ఎవ్వరి తరము కాదు. కారణం ఏంటంటే ఆ ఆత్మ యొక్క నడిపింపు అంతగా మనల్ని ప్రేమ దేని బిడ్డరా ఆ సర్వ సత్యంలోనికి నడిపిస్తుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రేమ దేని బిడ్డరా దేవుని ఆత్మకు వ్యతిరేకముగా మనుషులు మాట్లాడినప్పుడు, క్రియలు చేసినప్పుడు, ఆ యొక్క పనులు చేసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డ వెంటనే ఏం చేస్తుంది? దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డ ఏం చేస్తుంది? ప్రేమ దేవుని గద్దిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది రక్షణ ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ మనం ఈ రీతిగానే ఉండాలి తప్ప వేరే రీతిగా ఉండడానికి లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి బిడ్డ ఇంకెలా ప్రార్థన ఎలా చేస్తాడు అని ఒకసారి గమనించి చూసినప్పుడు ప్రార్థన కూడా ఆయనకు అనుకూలమైన ప్రార్థన, ఆయనకు ఇష్టమైన ప్రార్థన, ఆయనకు అంగీకార యోగ్యమైన ప్రార్థన, ఆయన్ని మహిమపరిచే ప్రార్థన, ఆయన్ని ఆరాధించే ప్రార్థన, ఆయన గణపరిచే ప్రార్థన, ఆయన్ని పూజించే ప్రార్థన, ఆయన కీర్తించే ప్రార్థన, ఆయన నామము మహిమకరంగా ఉండే రీతిగా నీ ప్రార్థన ఉంటుంది తప్ప, ఆయన పొగిడే ప్రార్థన ఉంటుంది తప్ప నీ యొక్క ప్రార్థన లెసన్ చదివేదిగా ఎంత మాత్రమో ఉండదు. నీ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు చెప్పుకునే ప్రార్థన ఎంత మాత్రము కాదు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నా. నీ ప్రార్థన ఎంతసేపు ఎలా ఉంటుందంటే, అయ్యా నీ ఆత్మ నేను లేకపోతే, నీ ఆత్మ నడిపింపు నాకు లేకపోతే, నీ ఆత్మ సహకారం నాకు లేకపోతే, నీ ఆత్మ యొక్క జీవితం నాకు లేకపోతే, అయ్యా నీ ఆత్మీయ ప్రభు ఆజ్ఞ లేకుండా నేను నడిచినట్లయితే నా జీవితం అంతా ప్రభు నాశనం అయిపోతుంది, లేకపోతే నా జీవితం వృధా అయిపోతుంది, నా జీవితం సరైన మార్గంలో ఉండదు ప్రభు. నాకు నువ్వు కావాలి నాయనా, నాలో ఉండి నన్ను నడిపించు ప్రభు. నువ్వు మాత్రమే నాకు కావాలి ప్రభు. నువ్వు నాకు లేకపోతే నేను ఉండలేను ప్రభు. నీ జీవితం, నా జీవితం అంతా నువ్వు నింపు, నా హృదయాన్ని నింపు, నా మనసు నింపు, నా ఆలోచన నింపు, నా తలపును నింపు, నా యొక్క భక్తిలో, నా కుటుంబంలో నీవు నన్ను నడిపించు నాయనా అని నువ్వు దేవుని
అడుగుతావు తప్ప మరి ఏది నువ్వు అడగమన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కార్యం, దేవుని పరిశుద్ధాత్మ క్రియలు అవి అసమానమైనటువంటివి. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు కూడా లేడు, పొందుకున్న వాడు తప్ప అని వాక్యం చెప్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి ఇంకో మాట చూసుకుని మనం ముగించేసుకున్నాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. 14-17 వచనం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకము ఆయనను గట్టి చెప్పాల. లోకము ఆయనను ఎందుకు? ఆయన పరిశుద్ధాత్ముడు కనుక. లోకం అంటే లోకానుసారమైన జీవితము కలిగినటువంటి నీవు ఆయనను ఎంత మాత్రము చూడనేరవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకేమంటున్నామా? ఆయనను ఎరుగదు కనుక. చదువు. ఆయన ఎరుగదు కనుక ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందదు. స్పష్టం అంతే, ఇంకేం లేదు అక్కడ. ఆయన ఎరగలేదు కనుక ఆయన పొందుకో. లోకంలో ఉంటే నువ్వు చూడవు, ఎరగవు కనుక ఆయన్ని పొందుకో. తర్వాత మీరు అనగా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీలో ఉండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీలో ఉండును కనుక, ఆయన మీరు ఎరుగుదురు కనుక ఆయన మీలో ఉంటాడు. ఇది స్పష్టమైన మాట. ఆఖరి మాట మళ్ళీ చదువు. మీలో ఆయన, మీరు ఆయన ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును. మీతో నివసిస్తాడు, మీతో ఉంటాడు. దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఎలా ఉంటాడంట? మీలో నివసిస్తాడు, మీలోనే ఉంటాడు, మీతో నివసిస్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక సహోదరుడు దేవుని ఒక క్రూసైడ్లో మారుమనసు పొందాడు. ఈరోజు ఎవరైనా దేవుడి వాక్యం విన్నటువంటి మీలో ఎవరైనా మారుమనసు పొందినట్లయితే, దేవుడు కావాలని కోరుకుంటున్నట్లయితే ఏమన్నా మీరు కుడి చేయి పైకి ఎత్తండి అని అంటే చాలా మంది ఎత్తాడు. అందులో ఒక యవనస్తుడు ఎత్తాడు. ఎత్తిన తర్వాత అందరూ ఆయన సేవకుడు, ఆ పెద్ద సేవకుడు ప్రార్థన చేశాడు. ఈయన మారుమనసు పొందినాడు, రక్షణ పొందినాడు, ఇంకా బాప్తిజం తీసుకోవాలి. తర్వాత ఎత్తినాడు, అయిపోయింది. ఆయన ఒకనొక దినమున ఆ రాత్రి వెళ్తూ ఉంటే ఆయనకి ఏదో నడుస్తున్నట్టు అలికిడి వచ్చింది. ఆయన ఆ యవనస్తుడు భయపడ్డాడు. ఊర్లోంచి వెళ్ళాలి కదా, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆనాటి కాలంలో లైట్లు ఉండేవి కావు. మరి ఆయన వెళ్తూ ఉన్నాడు, ఏదో అలికిడి వచ్చింది. యవనస్తుడికి కొంచెం భయం వేసి ఆగిపోయాడు. ఆగిపోతే ఆ శబ్దం కూడా ఆగిపోయింది. అలాగే మరలా సరే అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని కూడా తీసుకొని నడిచినాడు. మరలా శబ్దం వచ్చింది. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అప్పుడు కొంచెం దూరం లైట్ కనబడుతుంది, చిన్న బల్బు లాంటిది. ఊరు సెంటర్లో లైట్ ఉంటాయి కదా, చిన్న బల్బు ఉంటుంది బుగ్గ. ఆ అమ్మ ఊరు వస్తుందని చెప్పేసి ఆ మెల్లగా జల్ది నడిచి ఆ ఊరి దాకా వచ్చాడు. ఇంకా 2 ఊర్లు దాటాల. ఎలా భయపడుతున్నాడు. నాకు ఊర్లో ఎవరు తెలిసిన వారు లేరు. లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. సిటీలో జరిగింది. ఊరికి వెళ్తున్నాడు. ప్రేమ దేనికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక ఆ ఊరు దాటేసి ధైర్యం తీసుకొని ఇట్లాగో వెళ్ళాలి, తప్పదు, ఎక్కడ ఛాన్స్ లేదని చెప్పి వెళ్తూ ఉన్నాడు. మళ్ళా శబ్దం వినబడతా ఉంది. అప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, ఎవరు అని అడుగుతున్నాడు. శబ్దం రాట్లా. మరలా ఎవరని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఎవరు అని అంటే, నీవు నన్ను నమ్ముకున్నావు, మారుమనసు పొందావు,
రక్షణ పొందావు అని చెప్పి నువ్వు కుడి చేయి పైకి ఎత్తావు కదా, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి నా సేవకుడు చెప్పాడు కదా, అందుకే నీకు తోడుగా వస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా అని అన్నాడంట. ఆ స్వరం వినగానే అయ్యా యేసయ్య నువ్వేనా అన్నాడంట. అనగానే అవును నేనే నా కుమారుడా అన్నాడంట. అయ్యా ఎందుకలా భయపడించావంటే, అంటే నువ్వు నాతో ఇంకా పూర్తిగా నన్ను స్వీకరించలేదు కదా, అందుకోసమే నిన్ను వెంబడిస్తూ ఉన్నాను. అయ్యా నా పక్కన వచ్చి నడవచ్చు కదా అన్నాడంట. సరే నీ పక్కన వచ్చి నడుస్తా. ఇద్దరు కలుసుకొని బాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. దాని తర్వాత అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఈయన యవనస్తులు కూడా మళ్ళీ బయటనే కొంచెం తిన్నాడు చేసా. ఇద్దరు కలిసి తింటూ అయ్యా మీరు తింటున్నా అంటే ఇది నేను తినద్దులే బాబు నువ్వు తిను అన్నట్ట. అంత అయిపోయింది. అలాగే నా రోజు ఆయనతో మాట్లాడుతున్నాడు. కాలేజ్కి వెళ్ళే టైంలో, వాళ్ళ వచ్చే టైంలో, వాళ్ళ ఇంటికి రాగానే ఇలాగా యేసయ్యతో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కొన్ని దినాలు అయింది, బాప్తిజం తీసుకున్నాడు. మంచిగా ఉంది, చాలా బాగుంది. బలలో కూడా పాల్గొంటూ ఉన్నాడు. ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత పట్నం నుంచి దోస్తులు వచ్చి మనం పోదాం, సిటీ పోదాం రా అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా రాకానంటే తీసుకొని పోయినారు. పోతే వాళ్ళు ఏం చేసినారు, అంతా ఫ్రెండ్సే కదా, సినిమాకి పోదాం అన్నారు. అయ్యో నేను మారుమనసు పొందాను, రక్షణ పొందాను, నేను దేవుని నమ్ముకున్నాను అంటే నీలాంటి మస్తు మంది లోకంలో ఉన్నారు ఇక్కడ, మస్తు ఎంతమంది చెప్పారు ఇక్కడ చూపిస్తుంది అని చెప్పి అట్లా ఇట్లా చెప్పేసి అట్లా ఇట్లా చేసి బలవంతంగా తీసుకొని పోతే ఈయన కూడా పోయాడు. యవనస్తులు కూడా పోయాడు. సినిమా థియేటర్లో కూర్చున్నాడు. ఏసై కూడా ఆయనతో పాటు వచ్చాడు. సినిమా థియేటర్ దాకా వచ్చాడు. వస్తే అయ్యా మరి ఎట్లా అని అంటే నువ్వు వెళ్ళేసిరా అని చెప్పాడంట. ఏసై కూడా ఏం చెప్పాడంట, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పాడంట. ఆమేన్ హల్లెలూయా. అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటున్నారు కదా, ముందర చూద్దాం. ఆమేన్ హల్లెలూయా. అయితే ఏసై రమ్మని అడిగితే ఏసై నేను లోపలికి రాకూడదు నాయన, లోపల అపరిశుద్ధమైనటువంటిది అపవిత్రమైనటువంటి స్థలంలోకి నేను రాకూడదు. మరి నేను పోవచ్చా? నీ ఇష్టం, నిర్ణయం నీది, నాది కాదు. నాతో ఉంటే నేను నీతో ఉంటా, నీతో నేను ఉంటే నువ్వు నాతో ఉంటావు. ఆమేన్ హల్లెలూయా అని చెప్పినాడు. మరి ఫ్రెండ్స్ బలవంతం చెప్పి నీ ఇష్టం, నన్నేం అడగొద్దు, నువ్వు నా నిర్ణయం, నీ నిర్ణయం అని చెప్పాడు. సరే బలవంతంగా పోయాడు లోపలికి. వాళ్ళ టికెట్ సరే మేము ఇంకో దగ్గర తీస్తాను, ఇంకో దగ్గర దిగిరా అని చెప్పేసి పంపించినాడు. వీడు పెట్టినాడు లోపల, చెయ్యి లోపల పెట్టినాడు. వాళ్ళతో పాటు 2-3 పెట్టి పడేస్తున్నాడు లోపల. అనుకోకుండా 4 చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ఏమైనాయి? పోయినాయి. సరే అట్లా ఇలా వేసి బలవంతంగా తీసుకున్నాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక అది బాగా రాసుకుపోయింది, చాలా నొప్పి లేస్తుంది. ఆ నొప్పిలో కూడా వాడు చూస్తున్నాడు కానీ వాడికి మనసు పట్టట్లా. అయ్యో ఇంతకాలం 6 నెలలు వేసే నాతో ఎంత మంచిగా అనిపించింది, ఎంత సమాధానంగా ఉన్నా, ఎంత నెమ్మదిగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఇదేంది ఇందులోకి వచ్చినాక అసలు నాకు నెమ్మది లేదు, ఇందులోకి వచ్చినాక నాకు సమాధానమే లేదు, ఇందులోకి వచ్చినాక నాకు ఎందుకు ఇంత అసలు ఆనందం లేదు, నాకు ఏంటో ఒకలాగా అనిపిస్తుంది ఏంటి, అయ్యో నేను వేసేది బయటనే పెట్టేశాను కదా, ఉన్నా వెళ్ళిపోయిన ఆయన అని అనుకుంటూ ఉన్నాడంట. అనుకునేసి మధ్యలో నుంచే నరేష్ వింటున్నావా సురేష్ సినిమా పోయేవా ఆయన. ఆమేన్ హల్లెలూయా. బయటకు వచ్చాడంట. బయటకు చూస్తే ఏసై అక్కడే ఉన్నాడంట, ఎండలో నిలబడి. అయ్యా ఏసై నువ్వు ఏది నీళ్ళు నిలబడచ్చు కదా అంటే, లేదయ్యా నీకోసం నేను ఈ ఎండను భరిస్తున్నా. ఆమేన్ హల్లెలూయా. అయ్యా నేను లోపలికి వెళ్ళినా, నువ్వు బయటనే ఉండిపోయినావు, నాకు లోపల కూర్చోబుద్ధి కాలే, నేను వచ్చేసిన మనకి వెళ్ళిపోదాం పదా, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, సరే వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు వెళ్ళారంట. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఏసైని పెట్టుకొని కూడా, ఏసైతో ఉంటూ కూడా చేసే పనులు కొంతమంది ఏం చేస్తున్నారు, రోజున ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ ఏసై నీతో పాటు వచ్చాడా లోపలికి? ఏసై నీతో పాటు మాట్లాడా? ఏసై నీతో పాటు నిర్ణయం తీసుకున్నాడా? అలాగనే ఇక్కడ కూడా మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అలాగే ఉంటాం. మనం అనుకుంటాం ఆ టైంలో దేవుడు మనతో లేదు, మనతో ఉండేవాడు కాదు ఆయన. అపవిత్రమైన స్థలాల్లో, అపవిత్రమైనటువంటి క్రియల్లో, అపవిత్రమైనటువంటి మాటల్లో, అపవిత్రమైనటువంటి ఆలోచనలో, అపవిత్రమైనటువంటి తలంపుల్లో, అపవిత్రమైనటువంటి ఆ యొక్క జీవితంలో ఆయన ఎంత మాత్రము ఉండడు. నీ పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది కానీ అది ఎంత మాత్రము పని చేయదు. ఎందుకంటే అది నువ్వు దాన్ని గంప కింద కమ్మేసినావు గనక, దాన్ని అణిచివేసినావు గనక, నీ కోరికలు, నీ ఆశలు, నీ క్రియలు, నీ పనులు, నీ జీవితం, నీ రోత జీవితం నువ్వు అనుసరించి జీవిస్తున్నావు కానీ ఆయనను మాత్రం నువ్వు కమ్మేస్తున్నావు. ఆయనకు అవకాశం లేకుండా చేసేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నావు. వచ్చిన ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లోనే మీరు ఉన్నారని దేవుని వాక్యం ఈ రోజున నీతో హెచ్చరిక చేస్తాడు. జాగ్రత్త అని దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు.
నా ప్రియమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నా. నీలో నివసించును, నీతో నివసించును, నీలో ఆయన ఉండును. కానీ నువ్వు వ్యతిరేకంగా వెళ్తే మాత్రం ఆయన నీతో ఉండడు. నీతో ఉంటాడు కానీ నీలో మాత్రం ఆయన ఉండడు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు వాక్యము సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. పైన ఒక్కసారి చూడండి, ఒకసారి 14వ వచనం, నా నామమున మీరు నన్నేమి అడిగినను చేయండి. 15వ వచనం, మీరు నన్ను ప్రేమించినను నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని నా వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై నేను ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏ ఆత్మను? ఒక కర్తను కూడా పంపిస్తాను. ఏమన్నాడైనా? ఆదరణకర్తను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎప్పుడు ఉండుటకై? ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు ఆయన అనుగ్రహిస్తాడు. అంటే ఎప్పుడు మీతోనే ఉంటాడు, కానీ మీతో ఉంటాడు కానీ మీలో మీరు చేసే పనులు మాత్రం పాల్గొనడానికి. మీరు అనుకునేది ఆయన సినిమాకి పోయి నేను మార్మల్స్ పొందిన, రక్షణ పొందిన, ఆత్మను పొందుకున్నా, బలలప్పుడు పాల్గొంటూ ఉన్నా. బలలో పాల్గొన్న కూడా ఆత్మను పొందుకున్న వాడు ఇలాంటి పనులు చేయడు. నెవర్ హీ డూ సచ్ థింగ్స్. ఆయన ఎంత మాత్రం వీటికి అంగీకారము తెలిపేవాడు కాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు చూసుకో, సరిచూసుకో, సరిదిద్దుకో, సమకూర్చుకో, బాగు చేసుకో, స్వస్థపరచుకో, నేను దేవునికి అప్పగించుకో, దేవుని సన్నిధిని ఆహ్వానించు, దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు నువ్వు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ భాషలు కావాలి, నీ అగ్ని వాటి నాలుక నా మీద రావాలి, నేను వాక్శక్తిని అనుగ్రహించిన కొలది నేను మాట్లాడాలి. అయ్యా నువ్వు నాతో నివసించు, నాలో ఉండు. ఆ ఆదరణకర్త అయినటువంటి దేవ, సత్య స్వరూప దేవ ఆత్మ నన్ను సర్వసత్యంలోనికి నన్ను నడిపించమని దేవుని ఆత్మను అడిగితే నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆ దేవుడు నిన్ను ఎక్కడ కూడా నిన్ను పడిపోకుండా జాగ్రత్తగా నిన్ను ఆయన కాపాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన మట్టి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.